ప్రిలిమ్స్ 2024 కోసం మెడివల్ ఇండియా పార్ట్ నుంచి చదవాల్సిన ట్రెండింగ్ టాప్ టాపిక్స్ ఏంటి? అండ్ దెర్బై యుల్ బి హ్యావింగ్ ఏ పాసిబిలిటీ టు స్కోర్ ఫుల్ మార్క్స్. సో దీనికి మెడివల్ ఇండియాకి రిఫరెన్స్ అండ్ రివిజన్ బుక్స్ ఏంటి అంటే 11th క్లాస్ ఎన్సీఆర్టీ మెడివల్ ఇండియా బుక్. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో ఉన్నటువంటిది ఇది సతీష్ చంద్ర ఓల్డ్ వర్షన్, ఇదన్నమాట, కొత్త వర్షన్ కాదు, 2005 పబ్లికేషన్ అనమాట. సో దీంట్లో మొత్తం 19 చాప్టర్స్ ఉన్నాయి. అంటే కంపారిటివ్లీ ఏన్షియంట్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే దాంట్లో 10 చాప్టర్స్ ఎక్కువ ఉన్నట్లు లెక్క. ఇక్కడ ఫోకస్ ఎలా మారిందంటే ఏన్షియంట్ ఇండియాలో కల్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే, ఈ మెడివల్ ఇండియాలో మనకి ఫోకస్ అంతా కూడా పొలిటికల్ హిస్టరీ మీద ఎక్కువగా కనబడుతుంది. సో ఈ కాంటెక్స్లో మనం ఐఏఎస్ 2025 బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎన్సీఆర్టీ స్టార్ట్అప్ ఉంటుంది, జిఎస్ ఫౌండేషన్ ఉంటుంది, ఆప్షనల్ క్లాసెస్ ఉంటాయి. ఆ తర్వాత టెస్ట్ సిరీస్, మెంటర్షిప్, మాక్ ఇంటర్వ్యూ గైడెన్స్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ 21st ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి అంటే ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి. సో మనం పీవైక్యూస్ 2023 చూసినప్పుడు మొత్తం మీద మెడివల్ ఇండియా నుంచి 3 క్వశ్చన్స్ మాత్రమే అడిగారు. ఏంటివి? కన్సిడర్ ది ఫాలోయింగ్ డైనాసిటీస్: హొయసాల, గహదావాల, కాకతీయ, యాదవ. So how many of the above dynasties established their kingdoms in the early 8th century AD? సో ఇది డెక్కన్ అండ్ సౌత్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. అది అంటే మనకి ఇది గుర్తుపెట్టుకోండి, డెక్కన్ అండ్ సౌత్ అనే పదం. తర్వాత హూ అమాంగ్ ది ఫాలోయింగ్ రూలర్స్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్ కన్స్ట్రక్టెడ్ a large dam across Tungabhadra river and a canal come aqueduct several kilometers long from the river to the capital city? సో దిస్ ఇస్ దేవరాయ వర్ణ లేకపోతే మల్లికార్జున. ఇది కంప్లీట్గా విజయనగర ఎంపైర్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్. దెన్ బహదూర్ షా గురించి అడిగినటువంటి క్వశ్చన్, ఇది గుజరాత్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఆస్పెక్ట్. ఇది ఫండమెంటల్గా ఇట్ లుక్స్ లైక్ మోడర్న్ ఇండియా క్వశ్చన్ యాక్చువల్గా. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ రూలర్స్ ఆఫ్ మెడివల్ గుజరాత్ సరెండర్డ్ డియూ టు పోర్చుగీస్? సో ఈ బహదూర్ షాకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. తర్వాత ఇఫ్ యూ లుక్ ఎట్ ద 2022 పీవైక్యూస్, అంటే మెడివల్ ఇండియా నుంచి మొత్తం మీద 5 క్వశ్చన్స్ వచ్చినాయి. అందులో మళ్ళీ ఒకటి క్లోజ్ టు ద మోడర్న్ ఇండియా. సో దీంట్లో యోగ వశిష్ట వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు పర్షియన్ బై నిజాముద్దీన్ పానిపతి డ్యూరింగ్ ది రెయిన్ ఆఫ్ అక్బర్. సో ఇటువంటి మొఘల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. అంటే ఇందులో ఫండమెంటల్గా కల్చర్కి, లిటరేచర్కి సంబంధించినటువంటి క్వశ్చను, బట్ మళ్ళీ దానికి లింకింగ్ ఎక్కడ మళ్ళీ పొలిటికల్ ఆస్పెక్ట్ మీద ఫోకస్ చేశారు. దెన్ కన్సిడర్ ది ఫాలోయింగ్ డైనాసిటీస్ అన్నారు. పేర్స్ ద కింగ్స్ అండ్ ద రిలవెంట్ డైనాసిటీస్. సో ఈ క్వశ్చన్ కూడా ఇప్పుడు మనకి 1 and 3 అనేది కరెక్ట్. అంటే ఓన్లీ 2 పేర్స్ ఆర్ కరెక్ట్ అనమాట. బి ఆన్సర్ అవుతుంది. నన్నుక, తర్వాత జయశక్తి, నాగభట్ట 2 అండ్ భోజ, వీళ్ళు రాష్ట్రకూట, లేకపోతే గుర్జర, ప్రతిహార, తర్వాత పరమార, దెన్ చందేల, ఇటువంటి డైనాసిటీస్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్. ఇది కూడా బేసిక్గా నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి అంటే మనకి ఎన్సీఆర్టీలో ఫస్ట్ యూనిట్ దగ్గర వచ్చేటటువంటిది అనమాట ఈ మెడివల్ ఇండియా పుస్తకానికి సంబంధించి. అండ్ ఇన్ మెడివల్ ఇండియా ద టర్మ్ ఫానం రిఫర్ టు క్లోదింగ్, కాయిన్స్, ఆర్నమెంట్స్ అండ్ వెపన్స్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాం. సో మెడివల్ ఇండియా ఫానం ఈజ్ అగైన్ రిలేటెడ్ టు ద 17th and 19th century సౌత్ ఇండియా, పర్టికులర్గా డెక్కర్ అనమాట. ఇది కాయిన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సయీద్స్, సో విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ హిస్టరీ, హూ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్ నోన్ యాజ్ కులా దారన్? కులా అంటే టోపీ అనమాట, దారన్ అంటే పెట్టుకోవడం, టోపీ పెట్టుకునేవాళ్ళు అని చెప్పి. సయీదీస్ అంటే ఇది ఫండమెంటల్గా ఇది ఢిల్లీ సల్తనత్కి రిలేటెడ్గా ఉన్నటువంటిది. సో ఈ సయ్యదీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్. తర్వాత ఢిల్లీ సల్తనత్కి సంబంధించి మరొకటి ఏంటి అంటే విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ హిస్టరీ, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద ఫస్ట్ మంగోల్ ఇన్వేజన్ ఆఫ్ ఇండియా హ్యాపెన్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ జలాలుద్దీన్ ఖిల్జీ. డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ అలావుద్దీన్ ఖిల్జీ, one Mongol assault marched up to Delhi and besieged the city. Muhammad bin Tughlaq temporarily lost portions of northwest of his kingdom to the Mongols. సో ఈ మంగోల్ తర్వాత ఈ ఢిల్లీ సల్తనట్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. సో నౌ ఫైండ్ ది ప్రయారిటీ ఏరియాస్. అంటే ఈ 5 క్వశ్చన్స్ ఏమో
2002కి సంబంధించినవి చూసాము. అలాగే 2022కి సంబంధించినయి అండ్ 2023లో 3 క్వెషన్స్ అనేవి ఉన్నాయని చెప్పాం. దీన్ని బట్టి మనం కొన్ని ప్రయారిటీ ఏరియాస్‌ని అంచనా వేయొచ్చు. అంటే బేస్డ్ ఆన్ ద ఎన్‌సీఈఆర్‌టీ 11th క్లాస్ మిడెవల్ ఇండియా బై సతీష్ చంద్ర. సో, ఇప్పుడు ఈ హైయెస్ట్ ప్రయారిటీ మీరు దేనికియ్యాలి అనంటే చాప్టర్ 2, 3, 4, 6, 7, 8, 9, 11, 13, 16 అండ్ 17. అంటే నార్త్ ఇండియా, ఏజ్ ఆఫ్ 3 ఎంపైర్స్, చోలా ఎంపైర్, ఎకనామిక్ అండ్ సోషల్ లైఫ్, తర్వాత ఢిల్లీ సల్తనత్ 1 అండ్ 2. ఢిల్లీ సల్తనత్ చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటిది. పర్టిక్యులర్‌గా పొలిటికల్ హిస్టరీ మీద కూడా ఫోకస్ పెట్టాలి. తర్వాత ఢిల్లీ సల్తనత్‌కి సంబంధించినటువంటిది గవర్నమెంట్ అండ్ ఎకనామిక్ అండ్ సోషల్ లైఫ్ అండర్ ద ఢిల్లీ సల్తనత్. అంటే మొత్తం మీద ఈ ఢిల్లీ సల్తనత్‌కి సంబంధించి 3 యూనిట్లు. ఆ తర్వాత విజయనగర అండ్ బహమనీడ్స్ అండ్ ది కమింగ్ ఆఫ్ ది పోర్చుగీస్. సో, దేర్ వాస్ ఎ పోర్చుగీస్ రిలేటెడ్ క్వెషన్. గుజరాత్‌లో డియూ ఎవరు పోర్చుగీస్‌కి ఇచ్చేసారని చెప్పి. కల్చరల్ డెవలప్‌మెంట్స్ ఇన్ ఇండియా 11th యూనిట్. కన్సాలిడేషన్ ఆఫ్ మొఘల్ ఎంపైర్, ఏజ్ ఆఫ్ అక్బర్. అక్బర్ రిలేటెడ్‌గా డైరెక్ట్‌గా ఒక క్వెషన్ కనపడింది మనకి. దెన్ ఎకనామిక్ అండ్ సోషల్ లైఫ్ అండర్ ద మొఘల్స్. కల్చర్ అండ్ రిలీజియస్ డెవలప్‌మెంట్స్. సో, ఈ 11 యూనిట్స్ మీకు టాప్ ప్రయారిటీ. మీరు 2024లో ఎగ్జామ్ రాస్తుంటే ఇవొక్కటే చదవండి. 2, 3 సార్లు చదివి వదిలిపెట్టేసేయండి ఇంకా. ఇక అడిషనల్‌గా ఇంకేం చదవద్దు. ఒకవేళ 2025 ఎగ్జామ్ రాస్తుంటే గనక మిగతా మోడరేట్ ప్రయారిటీ ఉన్నయి కూడా చదవండి. అంటే చాప్టర్ 1లో ఇండియా అండ్ ద వరల్డ్, చాప్టర్ 5 ఏజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, చాప్టర్ 10 స్ట్రగల్ ఫర్ ఎంపైర్ ఇన్ ది నార్త్ ఇండియా. 1 అండ్ 2 ఉన్నాయి. 10 అండ్ 12లో అండ్ డెక్కన్ అండ్ సౌత్. సో, ఈ డెక్కన్ అండ్ సౌత్ మీద ఎగ్జామినర్‌కి చాలా ప్రేముంది. సో, అవసరమైతే ఈ డెక్కన్ అండ్ సౌత్ అనే దాని మీద ఫోకస్ చేయండి. మోడరేట్ దాంట్లో అంటే 2024లో ఎగ్జామ్ రాసేవాళ్ళు కూడా. అండ్ ఇండియా ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 17th సెంచరీ. ఈ అంశాలన్నీ ఈ 6 యూనిట్స్ మోడరేట్ ప్రయారిటీ ఉన్నాయి. లోయెస్ట్ ప్రయారిటీ క్లైమాక్స్ అండ్ డిసింటిగ్రేషన్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్ 1 అండ్ 2 2 చాప్టర్‌లు ఉన్నాయి 18 అండ్ 19లో. సో, ఇలా మన ప్రయారిటీస్‌ని అంటే ఇప్పుడు సపోజ్ 2024లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఈ 11 యూనిట్స్ చదివేయండి. 2, 3 సార్లు చదవండి. అట్‌లీస్ట్ మీరు రివిజన్ లెవెల్‌కి వచ్చుంటారు కాబట్టి 2, 3 సార్లు రివిజన్ చేసేస్తే చాలా స్పీడ్‌గా లేపేయొచ్చు. అంటే రోజుకి ఒక 4 యూనిట్లు లేపేయొచ్చు. దెన్ మోడరేట్ ప్రయారిటీ ఉన్న దాంట్లో డెక్కన్ అండ్ సౌత్ ఇండియా అనేది ఒకటి చదవండి చాలు. 2025 రాసేవాళ్ళైతే ఇవి ఈ హైయెస్ట్ ప్రయారిటీ ఏరియాస్ బాగా చదవండి. విస్తృతంగా చదవండి. కుదిరితే 4, 5 సార్లు చదవండి. మోడరేట్ ప్రయారిటీవి చదవండి. దెన్ లో ప్రయారిటీవి కూడా ఒకసారి అండర్‌లైన్స్ చేసుకోండి. అంటే బికాస్ ఈ లో ప్రయారిటీ ఏరియాస్ దే ఆర్ ద ఫౌండేషన్ ఫర్ ద మోడర్న్ ఇండియా. సో, ఈ ఐఏఎస్ 2025 బ్యాచ్ నేషనల్ సివిల్ సర్వీస్ డే సందర్భంగా ఏప్రిల్ 21 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. దీనికి అటెండ్ అవ్వాలనుకుంటే యూ హావ్ టు రిజిస్టర్ యువర్‌సెల్ఫ్ బై క్లికింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్